అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సేనాని వారాహి విజయ యాత్ర 6వ రోజు కొనసాగుతోంది. నిన్న వర్షం కారణంగా క్యాన్సిల్ అయిన సభ ఇవాళ నిర్వహిస్తామని జనసేన నాయకులు తెలిపారు. దాంతో మలికీపురం సభకి ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజోలు నియోజకవర్గ నాయకులతో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంతో పాటు రాబోయే ఎన్నికల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సాయంత్రం 4 గంటలకి సేనాని మలికీపురం కాలేజ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం సేనాని నర్సాపురం వెళ్తారు. రైట్, ప్రస్తుతం అక్కడున్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఎంతసేపట్లో రాజోలు నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ గాయత్రి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి 6వ రోజు కొనసాగుతుంది ఆయన పర్యటన. అయితే ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా హారతులు నిరాజనాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. వేల సంఖ్యలో ఆయన వెనకాల జన సైనికులందరూ కూడా హాజరవుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఆయన ప్రస్తుతం ఈ సరోవర్ పోర్టుకో ఈ దిండి రిసార్ట్స్లో ఆయన బస్ చేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే 2 రోజులు కూడా నియోజకవర్గానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా పర్యటిస్తున్నారు. ఈ 2 రోజుల్లో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఆయన ఫోకస్ చేస్తున్నారు. స్థానిక నాయకులతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వీర మహిళలతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రజల సమస్యలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎజెండాగా ఉన్నటువంటి తరుణంలో ప్రధానంగా చూసుకుంటే జనవాణి కార్యక్రమం కూడా ఆయన నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. ఈ జనవాణి కార్యక్రమంలో అనేకమైనటువంటి ఫిర్యాదులు ఆయన తీసుకుంటున్నారు. స్థానికంగా ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అయితే నాయకులపైన ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందనటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి సమస్యలు కూడా జనసేన అధినేత దృష్టికి వెళ్తున్నాయి. అయితే ఇక్కడ ఈ రాజోలకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ 2 నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక జాయింట్గా ఉండేటువంటి మల్కీపురంలో ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఈ బహిరంగ సభలో కూడా చాలా కీలకమైనటువంటి ప్రసంగం ఆయన చేయబోతున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి వైసీపీ తీర్థం తీసుకుంటున్నటువంటి, అయితే గతంలో వైసీపీకి అధికారంగా జరగకపోయినా కూడా వైసీపీతో నాయకులతోనూ ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్కి సంబంధించి ఆయన ఎటువంటి కీలక వ్యాఖ్యలు ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తారనేది కూడా చాలా ఆసక్తి రేపుతున్నటువంటి అంశం. అయితే ప్రధానంగా చూసుకుంటే రాపాక వరప్రసాద్కి సంబంధించి కూడా జన సైనికులందరూ కూడా గతంలో ఆయన అందరినీ కూడా సపోర్ట్ చేసి ఆయన్ని నెగ్గించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకుంటే జన సైనికులు చాలా బలంగా ఉన్నారు. నిన్న పీగనవరం నియోజకవర్గ నాయకులతో కూడా జరిగినటువంటి సమావేశంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. రాజోలకి సంబంధించి కూడా జన సైనికులందరూ ఎటువంటి స్ఫూర్తి నింపారో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా అదే స్ఫూర్తిని నింపి వారందరినీ కూడా ఉత్తేజపరిచి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో 2024కి సంబంధించి కూడా జనసేన పార్టీ విజయ దుమ్దుబి మోగించాలని కూడా జనసేన పార్టీ అధినేత కోరినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జనసేన పార్టీ అధినేత ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. అయితే ఈరోజు 11 గంటలకి రాజోలు నియోజకవర్గంతో ఆ సమావేశం, ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబోతున్నారు. ఎటువంటి సమస్యలు ఆయన ఫోకస్ చేస్తారనేది కూడా మనం క్లారిటీగా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే నిన్న కూడా ఒక 10 మంది యువకులతో పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేకమైనటువంటి భేటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ 10 మందితో కూడా పవన్ కళ్యాణ్ 17 సమస్యలను ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. అయితే మనతో ఆ సమస్యలు ఏంటి, ఎటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయనేది కూడా జనసేన నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎటువంటి సమస్యలు రాజోలు నియోజకవర్గం ఉన్నాయి, అధినేత దృష్టికి ఎటువంటి సమస్యలు వెళ్ళాయి? అంటే ముఖ్యంగా అండి ఇక్కడ రాజోలు నియోజకవర్గంలో డయాలసిస్ సెంటర్ గురించి ఉన్న సమస్య గురించి, అలాగే మరి వాటర్ సమస్య ఎక్కువగా ఉన్నది ఇక్కడ. వాటర్ సమస్య గురించి, అలాగే గేల్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా నిన్న మరి మా యువకులతో మరి పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యలన్నీ అడిగి తెలుసుకోవడం జరిగిందండి. ఈరోజు జరగబోయే మా కార్యకర్తల సమావేశానికి ఇక్కడ మేము అశేషంగా తరలి వచ్చామండి. మరి మా సమస్యలను మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ మరి ఆయన మా సమస్యలే కాదు, రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అది మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న అది ఒక గొప్ప అదృష్టంగా మనం అనుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి పవన్ కళ్యాణ్ గారు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి అవుతారని మేమందరం కళ్ళకంటున్నాం. ఆ కళని సాకారం చేసుకునేలాగను మరి మరొకసారిగా మేము ఎంతమంది మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినప్పటికీ మరి మంచి నాయకులు మరి మా పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే మునుపటి కంటే అధిక ఉత్సాహంతో మరి మేమందరం ఇక్కడ మా పార్టీని బలోపేతం చేసాం. మరి రాబోయే ఎన్నికల్లో కూడా మరొకసారి జనసేన పార్టీని మేము గెలిపించుకుంటాం. అలాగే రాజోలు గడ్డ జనసేన అడ్డ అనే స్లోగన్ని మేము ముందుకు వెళ్తున్నాం. అదే స్లోగన్తో మేము ముందు కూడా ఎప్పుడు కూడా మేము అదే స్లోగన్తో మేము మరి
రాజోలు గడ్డ జనసేన అడ్డ అనే స్లోగన్తోనే మేము ముందుకు వెళ్ళాం. అది ఎప్పటికీ చెరగని ముద్రగా ఉంటుంది, చరిత్రలో మిగిలిపోతుంది. రాజోల్లో జనసేన తప్ప మరొక పార్టీకి చోటు లేదని మరి ఒకసారి మేము నిరూపిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపోయినటువంటి రాపాక వరప్రసాద్ వైసీపీతో సాన్నిహిత్యంగా ఉంటూ ముఖ్యమంత్రితో అదే సన్నిహితంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఎట్లా చూడొచ్చు, ఇక్కడ జన సైనికులందరూ ఆయన కష్టపడి నెగ్గించిన తర్వాత వైసీపీతో ఆయన సాన్నిహిత్యంగా ఉండటం, జనసేన పార్టీకి దూరం అవటం ఎట్లా చూడొచ్చు? సార్, మీరు రాపాక వరప్రసాద్ గారిని నిజంగానే మరి అందరూ కష్టపడి నగ్గించుకున్నాం సార్. ఆయన ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉంటున్నారంటే ఆయన మాకు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ చెప్పిన మాట ఒకటే, నేను అభివృద్ధి కోసం వెళ్ళాను, నేను అభివృద్ధి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను, అందుకే నేను వెళ్తున్నానని అన్న ఆయన మరి ఏం అభివృద్ధి చేశారు సార్? మీరు మరి జన సైనికులను మోసం చేశారని నేను ఈ సభాముఖంగా మరి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. ఇప్పటికైనా మరి మీరు చిత్తశుద్ధి కలిగి దీని మీద మీరు స్పందించాలి. ప్రజలకు సమాధానం చెప్పవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క జన సైనిక వీర మహిళకు కూడా మీరు సమాధానం చెప్పాలి. మరి మీరు చేసిన మోసానికి ఎంతో కుమిలిపోయాం మేము. మరి ఇలాంటి పనులు మరి మీరు చేయకూడదని పెద్దవారు, మీరు అన్నీ తెలిసిన వ్యక్తి, మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఇక్కడ, అయినా కూడా మీరు ఎలా చేయడం మాకు బాధాకరంగా ఉంది సార్. అయితే ఇక్కడ ఓఎన్జీసీ సమస్య కావచ్చు, ఇసుక అధికంగా అదే అక్రమ దారి పడుతుందని కూడా జనసేన నాయకులందరూ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఏమైనా జనసేన పార్టీకి సంబంధించి అధినేత ఏమైనా మీకు క్లారిటీ ఇచ్చారా? వాటి గురించి ఏమైనా ఫోకస్ చేయబోతున్నారా జనసేన పార్టీ అధినేత? సార్, అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి మేము మా నాయకుడికి మేము తెలియజేసుకున్నాం. అనేక మార్లు అనేక విధాలుగా మరి లెటర్స్ ద్వారా అయితే ఏమి, మీటింగుల ద్వారా అయితే ఏమి, మా యువకులు ఇక్కడ చాలా అద్భుతంగా పనిచేస్తారు. మాకు ఇక్కడ ఒక టీం ఉందండి, టీం విప్లవం అని ఒక మరి ఐటీ టీం ఉన్నది. ఆ టీం వారు మరి నిన్న సమస్యల్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే మా అధినేత సమస్యలను విని దానికి చక్కటి పరిష్కారం మరి ఆయన మాట్లాడతారని, ఈ ప్రభుత్వంలో ఆయన పోరాడి ఎప్పుడు ప్రశ్నించడానికే పెట్టాను నేను పార్టీ అనే మా అధినేత గారు మరి ప్రశ్నించి ప్రభుత్వాన్ని మరి ప్రశ్నిస్తారు, ఈ సమస్యలను మాకు తీరుస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం సార్. అయితే ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు మనం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బొమ్మనే తన డ్రెస్గా మార్చుకున్న ఒక పాపను మనం చూస్తున్నాం. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా చాటుతున్నారు. అయితే ఇక్కడ కూడా చూడొచ్చు, వారాహి, ఒక మినీ వారాహి నిన్న కూడా మనం ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా చూపించాం. పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తారు అని చెప్పి వారందరూ కూడా నిన్న వచ్చినటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే కొంతమంది వీర మహిళలు మనతో పాటు ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్తో రాజోలు సమావేశం నిర్వహించబోతా ఉంది, ఎట్లా చూడొచ్చు? ఈరోజు మేమందరం ఇక్కడ వచ్చి నుంచున్నామంటే పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం అండి. మేము ఆయన కలవాలన్న ఆసక్తితో ఇక్కడికి వచ్చేసాము. మరి దొరుకుద్దో లేదో తెలియదు కానీ ఛాన్స్ అయితే అందరం వెయిట్ చేస్తున్నామండి. ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చూస్తున్నాం, అందరం చూస్తున్నాం. అసలు చాలా చెత్తగా ఉందండి. ప్రతిదీ వచ్చి అడుగుతున్నారు కానీ మీకు అన్నీ అందుతున్నాయి, అమ్మఒడి అవి ఇవి అని అడుగుతున్నారు కానీ మాకు ఎన్ని అందినా కానీ ఈ చేతిలోంచి ఇస్తున్నారండి, ఈ చేతి నుంచి తీసేసుకుంటున్నారు. ప్రతిదీ అలాగే జరుగుతుందండి. ఎందుకు అవన్నీ ఇవ్వమని ఎవరు అడగలేదు. ఫ్యూచర్ బాగుండాలంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలండి. జై జనసేన. అయితే ఇక్కడ జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, విశేషంగా ఆయన కోసం తరలి వచ్చేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కూడా వాళ్ళందరూ కూడా ఏదైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాజోల్ నియోజకవర్గంలో మరొకసారి జనసేన జెండా ఎగరవేస్తామని కూడా జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెబుతున్నారు. ఈరోజు 11 గంటలకి జనసేన పార్టీ అధినేత వీరందరితో కూడా ఒక భేటీ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో కూడా ప్రధానంగా రాజోల్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా ఎటువంటి నాయకులకు ఆయన దిశానిర్దేశం చేస్తారు, అంటే ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద జనసేన పార్టీ ఎటువంటి దృష్టి పెట్టబోతా ఉంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటి, వీటన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు జనసేన పార్టీ అధినేత. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.